మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవునికి వాక్యం పఠించుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. చాలు చాలు. యేసు వారితో ఇట్లనెను. ఏమని అన్నారంటే, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుప్రభువారు చెప్తున్నారు. ఎవరి పేరు మీద వస్తారంట? ఆయన పేరు మీదే వస్తారంట అండి. అంటే ఏదో బయట వేరే పేరు పెట్టుకొని రారు వాళ్ళు. ఏం పేరు పెట్టుకొని వస్తారు? యేసయ్య పేరు పెట్టుకొని వస్తారు. యేసయ్య పేరు పెట్టే అద్భుతాలు చేస్తారు. యేసయ్య పేరు చెప్పే జనాన్ని మోసం చేస్తారు. యేసయ్య పేరు చెప్పే లోకంలో ధనాన్ని సంపాదించుకుంటారు. యేసయ్య పేరు చెప్పే లోకంలో మనుషులందరినీ కూడా పోగొట్టు అంటే ఏంటి, ఎక్కువగా పోగేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా యేసు నామం పేరటే జరుగుతాయి. చాలామంది శిష్యులు, ప్రభు సంబంధించినటువంటి శిష్యులే వేరే వాళ్ళు కూడా ప్రభు యొక్క నామాన్ని వాడుకుంటూ మరి ప్రభు దగ్గరికి వస్తారు. ఏమని అంటే, ప్రభువా నీ నామంలో దెయ్యం వెళ్ళగొట్టాము, రోగం స్వస్థపరిచాము, అనేకమైనటువంటి క్రియలు అద్భుత కార్యాలు చేశాము అని యేసుప్రభువారి దగ్గరికి వచ్చి యేసుప్రభువారికి చెప్తున్నారు. ఏమని? నీ నామంలో మేము ఇవన్నీ కూడా చేసాము అని. అప్పుడు ప్రభు ఏమన్నారో తెలుసా? వీటిని బట్టి మీరు సంతోషింపక అంటే ఏంటి? సంతోషించొద్దు అన్నారు. దేన్ని బట్టి సంతోషించాలి? మీ పేర్లు జీవ గ్రంథమందు ఉన్నవో లేవో దాన్ని బట్టి సంతోషించుడి. కనుక మనుషులు దేని మీద సంతోషపడుతున్నారంటే, లోక కార్యములు చేసే అంటే చెప్పే పాస్టర్ గారిని బట్టి, అలాంటి వాక్యాలు ఆశీర్వాదకరమైన వాక్యాలు చెప్పిన దాన్ని బట్టి విశ్వాసులు సంతోషపడుతున్నారు. విశ్వాసులు సంతోషపడుతున్నారని బోధకులు కూడా సంతోషపడుతున్నారు. అరే మన మాట వింటున్నారు, మన మాట నమ్ముతున్నారు, మన యేసుప్రభువారి పేరు మీద ఏం చేస్తున్నాం? లోకంలో నడుపుతున్నారు. అంటే లోకంలో సుఖభోగాల కొరకు ప్రకటిస్తూ బోధిస్తూ వారికి లోకాన్ని నేర్పిస్తున్నారు, కానీ దేవుని మాత్రం ఏం చేయట్లేదు, నేర్పించట్లా. మరి ఇది